విలీనం అయిపోయింది. ఒక ముఖ్యంగా అంటే మన సింపతి కల్చర్, ఈ ప్రాంతం యొక్క తహజీబ్, ప్రతి మతాన్ని మనం గౌరవిస్తున్నాం. అది ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో గ్రామంలో పట్టణాలు నేర్చుకోవాలి. సో శరత్ రెండే నిమిషాలు మిసెస్ చాలా ఈ పాటల మీద నెక్స్ట్ జనరేషన్ అందరూ ఏంటి యువతని ఎంకరేజ్ చేస్తున్నారు. మన మనం దినవంత సెమినార్ పెట్టుకుంటే ఎటువంటి ఇనిషియేటివ్ జరుగుతున్నాయో మనందరికీ తెలియాలి. కళాకారులు ఏం ఫీల్ తెలియాలి. అది లాంగ్ ప్రోగ్రామ్ మనం పెట్టుకుందాం. కరెక్ట్ రెండే నిమిషాలు. వేదిక మీద అందరికీ ఉదయం మిత్రులాగా, టీచర్స్ డే, ఫాదర్స్ డే లాగా పీపుల్ సాంగ్ డే ఏదైనా ఉంటే బాగుండేది. ఆనందం ఎప్పటికీ బాగుంటున్న మన ఉద్యమాలను అమరంగా నడుచుకుంటూ ఉండేటోళ్ళు. మిత్రులారా, పాట అంటేనే ప్రపంచాన్ని ఏగా చేసేది. పాట అంటేనే కనుమరుగవుతున్న విలువని మళ్ళీ చెప్పేది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, నక్సల్బరీ 69 మూమెంట్, ఆ ఉద్యమాల్లో వచ్చిన పాటలన్నీ సజీవంగా తెలంగాణ అంటే పాట, తెలంగాణ అంటే పోరాటం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఉద్యమం. ఆ ఉద్యమానికి ప్రాణం పాట, ఆ పాటకు ప్రాణం శ్రమజీవులు, కష్టజీవులు, మరీ ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 10 జిల్లాలో ఉన్నటువంటి కింది వర్గాల ప్రజలు. ఈ పాట విప్లవోద్యమం నుంచి వచ్చినటువంటి పాట అలాగే ఉన్నది, దాని అస్తిత్వాన్ని కోల్పోలేదు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అది సుద్దల హనుమంతు, బండి ఆడి రాసినప్పుడు ఉన్న విలువలు మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చడానికి లేదు. ఎందుకంటే పాట గొప్పతనం గురించి కూడా మనం చెప్పుకున్నాము, గాయకులు చేసిన గాయకుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తిరుమల గారు వ్యాసం రాస్తూ పాట వేగం పాట అని చెప్పింది. ప్రపంచాన్ని మేలుకోవాల్సినటువంటి పాట వేగం పాటగా మారిందని చెప్పేసి తిరుమలరావు సార్ గారు ఒక సందర్భంలో రాయడం జరిగింది. ఎందుకు జరిగింది అది? 69లో కావచ్చు, నక్సల్ మూమెంట్లో కావచ్చు, లేదా రైతాంగ సాయుధ పోరాటంలో కావచ్చు, వ్యాపార కళాకారులు లేరు. కానీ తెలంగాణ మలిదశ ఉద్యమం వచ్చేసరికి ఉద్యమకారులతోటి, ఉద్యమ గాయకులు కవులతోటి, వ్యాపార కళాకారులు రావడంతో ఉద్యమం కూడా కాస్త పొల్యూట్గా రావడం జరిగింది. పైసల కోసం పాటలు పాడేటువంటి గాయకులు తయారైంది. కాబట్టి 1000 మంది చచ్చిపోయింది. 1000 మంది చచ్చిపోవడానికి ఆంధ్ర అప్పర్ క్యాస్ట్ లేదా ఆంధ్ర క్యాపిటలిజం ఎంత కారణమో శత్రువులు ఎవరో చెప్పకుండా ఇక్కడ విప్లవ పాటలు ఎక్కడైతే పాటలో అదే విప్లవ పాటలు చేస్తున్నారు, తెలంగాణ పాటలు చేస్తున్నారు, ఉద్యమ వ్యతిరేక పాటలు అదే ఎవరైతే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారో ఆ పార్టీలలో కూడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నది కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అయినా కావచ్చు, వాళ్ళు మీటింగ్ పెడితే కూడా ఇదే కళాకారులు, అందరూ ఉద్యమ కళాకారులు పోరాడారు. కానీ కొంతమంది కళాకారులు ఆ వేదికలకి పాడడంతో శత్రువులు తెలియక, ఎందుకంటే తెలంగాణ పాటను ప్రేమించినంతగా, ఉద్యమాన్ని ప్రేమించినంతగా నాయకులను కూడా ప్రేమించదు. పాటను అక్కడ ప్రేమిస్తే ఆ ప్రేమించినటువంటి ఆ పాట ప్రేమికులు అందరూ పాటను గొప్పగా ప్రేమిస్తే వీళ్ళు ప్రతి వేదికల నుంచి, అన్ని రాజకీయ వేదికల నుంచి పోయి పాడడంతో ఆ పాట వేలం పాట అయిపోయింది. 1000 మంది చావుకు కారణమైంది. శత్రువు ఎవరో చెప్పకుండా, శత్రువు ఎవరో కరెక్ట్ ఐడెంటిఫై చేయలేక వాళ్ళే ప్రాణం ఇస్తున్నారు. తెలంగాణ తర్వాత అంత గొప్ప పాటలు ఆఫ్రికన్ పాటలు వచ్చినాయి. కానీ ఆఫ్రికాలో ఎవరు సూసైడ్ చేసుకోలేదు, నక్సల్లో ఎవరు సూసైడ్ చేసుకోలేదు, తెలంగాణ సైడ్ పోవడంలో సూసైడ్ ఎవరు చేసుకోలేదు. అసలు మొత్తం తెలంగాణ విప్లవోద్యమం జరిగిన కాలంలో ఏ సామాజిక ఉద్యమంలో సూసైడ్ చేసుకున్నటువంటి ఎవరు లేదు. అసలు సూసైడ్ చేసుకునేది ఒక్క మనిషికి తప్ప ఏ జీవికి సూసైడ్ చేసుకోవడం తెలియదు. కానీ మనిషి సూసైడ్ చేసుకున్నాడు. అది మలిదశ తెలంగాణ ఉద్యమంలో శత్రువు ఎవరో తెలియక, ప్రధాన శత్రువు ఎవరో తెలియక సూసైడ్ చేస్తున్నాడు. దానికి మనమే బాధపడాలి, మనమే కారణంగా. మనం త్యాగాలు చేయాలని చెప్పేసి చెప్పుకుంటున్నాం, పోరాటాలు చేస్తూ వచ్చినాం. కానీ మన త్యాగాలు, మన పాటలు, మన సంస్కృతి అంతా వేరే వాళ్ళు రాజు రావడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ వాళ్ళ కోసం ఒక పోరాటం చేయాల్సి వస్తుంది. రాజీనామా చేయండి, రాజీనామా చేయాలంటే ఎవరు చేయకపోతే రాజీనామా చేయలేదని చెప్పేసి ఓ సూసైడ్ రాసి
చనిపోవడం విద్యార్థులు అంటారు. అదే ఆ ప్లేస్లో కాస్త పాటల నాయకులు ప్రజానాయకులు ఉంటే కాస్త మనసు కలిగేది. గద్దర్ గారు ఎప్పుడు చెప్తారు, పాట సంగీతానికి సిద్ధంగా కానీ పాటను మనసు కలుగుతారా, మనసులో ఎవరైనా మనసు కలుగుతారని చెప్పేటాడు. అట్లా పాట తెలిసినవాడో ఉద్యమం చేసినవాడో కనుక ఆ శాసనసభల్లోనూ ఆ అసెంబ్లీలో ఉంటే 1000 మంది చనిపోకపోదు. పాటలు పాడే వాళ్ళంతా పల్లెల్లో ఉన్నారు, రాజకీయాలు చేసే వాళ్ళంతా అసెంబ్లీలో ఉన్నారు. పాటలు పాడే వాళ్ళంతా ఇక్కడనే కళాకారులుగానే ఉన్నారు, రాజకీయాలు చేసిన వాళ్ళు అంతా పార్లమెంట్లో ఉన్నారు. త్యాగాలంతా ఇక్కడే ఉన్నాయి, ఎప్పటికిక్కడే ఉంటున్నాయి. కానీ వాళ్ళ మీద వాళ్ళ పునాదులు వేసినటువంటి వాళ్ళు మాత్రం డెసిషన్ మేకింగ్లో ఉన్నారు. మళ్ళీ రాజీనామా చేయడము, మళ్ళీ ఆదివాసుల గురించి పోరాడినప్పుడు, మళ్ళీ మైనార్టీల గురించి పోరాడినప్పుడు మళ్ళీ ఇదే బాధలు అవుతాయి. కాబట్టి మిత్రులారా, ఆ పాట గురించి ఎంత గొప్పతనం గురించి మనం చెప్తున్నాం. పాట చేసినటువంటి ఆ పాట ఎంత గొప్పదో, ఎంత ప్రయోజనం చేస్తుందో పాట అంత ప్రమాదం కూడా. ఒక దిక్కు పోరాటం జరుగుతుంటే ఎవరైతే ఆ పోరాటానికి వ్యతిరేకమో వాళ్ళే బృందాలు పెట్టిండు, వాళ్ళ కూడా మన కళాకారులు పాట పాడింది. కాబట్టి శత్రువు ఈ పాట ఆ పాట ఎవరో తెలియక వాళ్ళకు వాళ్ళే విద్యార్థులంతా సూసైడ్ చేసుకోవడం జరిగింది.